సత్యంజీ గ్రూప్ని ఆదరిస్తున్న మా కస్టమర్ల దేవుడికి, మార్కెటింగ్ మెంబర్స్కి, మా సంస్థ ఎదుగుదలకు ఉపయోగిస్తున్న మా మార్కెటింగ్ మెంబర్లకి, నాకు తోడ్పడ్డ ఫైనాన్సర్లకి, ల్యాండ్ ఓనర్స్కి, సింహపురి ప్రజలకి, ప్రతి ఒక్కరికి మా సత్యంజీ గ్రూప్ తరపున ధన్యవాదాలు. గత 12 సంవత్సరాల నుంచి మా సత్యంజీ గ్రూప్ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టింది. మేము NH5 దగ్గర మల్లెలమ్మ తోటే సత్యంజీ నగర పేరుతో 5 ఎకరాలు అప్పట్లో వేసాము. అలాగే మైపాడ్ రోడ్డు 4వ మైల్లో సత్యంజీ నగర్, సత్యంజీ A1 అని 2 లేఅవుట్లు వేసాము. అలాగే కోవూరు దగ్గర NH5 దగ్గర సత్యంజీ టౌన్షిప్ అని లేఅవుట్ వేసాము. అలాగే సూలూరుపేటలో NH5 ఆనుకొని సత్యంజీ నగరు పేరుతోటి ఇంకొక లేఅవుట్ వేసాము. సూలూరుపేట మన్నారుపోలు రోడ్లో సత్యంజీ గార్డెన్స్ అని ఒక లేఅవుట్ వేసాము. అలాగే బుచ్చిరెడ్డిపాలెంలో ఇళ్ల మధ్యనే ఒక లేఅవుట్ వేసాము. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మెయిన్ రోడ్లో సత్యంజీ బృందావనం పేరుతోటి ఒక లేఅవుట్ వేసాము. అలాగే బద్వేలు NH5కి ఒక లేఅవుట్ వేసాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సత్యంజీ నగర్ వావులేటిపాడు ధనలక్ష్పురం దగ్గర ముతుకూరు రోడ్లో దాన్ని 20 ఎకరాలతో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరానికి 20 ఎకరాలు పెంచుకుంటూ 6 సంవత్సరాలకి 120 ఎకరాల దాకా దాన్ని అద్భుతమైన సత్యంజీ నగర పేరుతోటి దాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాము. దాంట్లో చిల్డ్రన్స్ పార్కులు 2, ఒక పెద్ద ఫంక్షన్ హాలు, అలాగే బీటీ రోడ్స్, మెయిన్ రోడ్డు సెంట్రల్ లైటింగు అన్నీ బీటీ రోడ్స్ తోటి వేసి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది 5 సంవత్సరాలకే 4 రెట్లు పెరిగే విధంగా దాన్ని తీర్చిదిద్దాము. దాని పక్కనే సత్యంజీ A1 అని ఒక 50 ఎకరాలు లేఅవుట్ వేసాము. అలాగే ప్రస్తుతం VBR పబ్లిక్ స్కూల్ దగ్గర 36 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ సత్యంజీ సింహపురి సిటీ పేరుతోటి అద్భుతంగా డెవలప్ చేసి దాన్ని పబ్లిక్కి నివాసయోగ్యమైన ఫ్లాట్లుగా దాన్ని తీర్చిదిద్ది దానిలో ఇల్లు కట్టుకునేదానికి అన్ని వసతులు ఇచ్చి చాలా అద్భుతంగా తీర్చాము. ఇప్పుడు ప్రస్తుతం గురువిందపూడి దగ్గర తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక 50 ఎకరాల్లో సత్యంజీ హైవే సిటీ అనే పేరుతోటి తక్కువ బడ్జెట్ తోటి ఒక లేఅవుట్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన లేఅవుట్లు వేసి మిడిల్ క్లాస్ నుంచి అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఎంటీ ఫ్లాట్లు, అలాగే అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌసెస్ కూడా ఇచ్చేదానికి మేము ముందుకెళ్తున్నాము. తక్కువ బడ్జెట్ అంటే అపార్ట్మెంట్ 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు, ఇండిపెండెంట్ హౌస్లు 25 లక్షల నుంచి 2 కోట్ల వరకు, ఎంటీ ఫ్లాట్లు అంటే 2 లక్షల నుండి ఇంచుమించు 30 లక్షల వరకు ఇచ్చేదానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో చాలా అద్భుతంగా డెవలప్ అవుతుందని మా అంచనా. ఎందుకంటే నెల్లూరుకి అద్భుతమైన 42 బెర్తులతోటి కృష్ణపట్నం పోర్టు డెవలప్ అయింది. దానికి అనుసంధానంగా పవర్ ప్లాంట్సు, అలాగే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీసు, అలాగే ఎన్నో గోడౌన్స్, పబ్లిక్కి అవసరమైన ఒక ఇండస్ట్రీలకి అవసరమైన ఇన్ని కూడా ఆ కృష్ణపట్నం పోర్టు సరౌండింగ్లో వస్తుంది. ఈ మధ్య గవర్నమెంట్ కృష్ణపట్నం స్మార్ట్ సిటీని చేస్తానని ఎన్నోసార్లు ప్రకటనలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అవుతుంది. అలాగే నెల్లూరుకి దగ్గరలో షార్ సెంటర్ అద్భుతంగా డెవలప్ అవుతుంది. అలాగే శ్రీ సిటీ కూడా అద్భుతంగా డెవలప్ అవుతుంది. అలాగే వెంకటగిరి సెజ్జులు, అలాగే నాయుడుపేట సెజ్జులు నెల్లూరుకి పుష్కలమైన జనవరణలు, పుష్కలమైన ఇండస్ట్రీలకు పనికొచ్చే ల్యాండ్స్ అన్నీ ఉన్నదాని వల్ల రాబోయే రోజుల్లో అద్భుతంగా వైజాగ్ కంటే అద్భుతంగా డెవలప్ అవుతుందని మా అంచనా. ఎందుకంటే ఇది చెన్నైకి అతి దగ్గరలో ఉన్నదాని వల్ల ఇన్కమింగ్ అవుట్ గోయింగ్కి ప్రతి ఒక్కటి కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రొడక్ట్స్ ఇక్కడ నెల్లూరులో ఖచ్చితంగా డెవలప్ అవుతాయని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. నేను ఎప్పటి నుంచో ప్రతి కస్టమర్కి చెప్పేది ఏమిటంటే, ₹1 సంపాదిస్తే ₹10 ఇంటి ఖర్చులకి 25 పైసలు మన ఆరోగ్యం ఉంచుకొని 25 పైసలు భూమి మీద పెట్టుబడి పెడితే మన పిల్లలకి, మన మనవళ్ళకి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతారని ఎన్నోసార్లు చెప్పాను. ఈ సందర్భంగా కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నో వ్యాపారాలు ఎంతోమంది చేసినా కూడా ఒక భూమి కొన్న వాళ్ళే కోటీశ్వరులు అయ్యారు తప్పితే వ్యాపారం చేసిన వాళ్ళు వాళ్ళ స్తోమత తగ్గట్టే డెవలప్ అవుతారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా సంవత్సరానికి ₹1 కోటి సంపాదిస్తే ఆ ₹1 కోటి అసెట్ కింద
కొనుక్కొని అవసరమైతే దాన్నే బ్యాంక్ కింద ఫ్లెడ్జ్ పెట్టేసి మళ్ళా వ్యాపారం చేస్తూ ఆ ₹1 సెట్లు ఈరోజు 10 కోట్లు 100 కోట్లు అయినాయి, మా కళ్ళ ముందే ఉన్నాయి. మా చేతికుండానే 50,000 ఇచ్చిన ఫ్లాట్లు 100 రెట్లు పెరిగి 50 లక్షలు అయినాయి లేఅవుట్స్ కూడా చాలా ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించి అవసరానికి మించి అప్పు చేసి దయచేసి ఫ్లాట్లు పొలాలు కొనాల్సిన అవసరం అయితే లేదు. 5 సంవత్సరాల నుంచి ఒక రియల్ ఎస్టేట్ రంగంలో కాకుండా ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భూమి మీద విపరీతంగా పెట్టుబడులు పెట్టేసి అప్పులు తీసుకొచ్చి పెట్టేసి ఎంతోమంది ఇబ్బంది పట్టిన దానివల్ల నెగిటివ్ వచ్చింది. కానీ లేకపోతే భూమిగా చూస్తూ మనకి ఫ్యూచర్లో మనకి ఇల్లు కట్టుకోవాలా, మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలనే దృష్టితోటి దాన్ని చూస్తే ఇటువంటి క్రైసిస్ రాదు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఎన్నో ఉన్నాయని మనం గమనించాలా. అదే మూమెంట్లో ఎన్నో కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి. 1 సంవత్సరానికి డబుల్ అవుతాయి, 2 సంవత్సరాలు డబుల్ అవుతాయని ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ఈరోజు ఒక కంపెనీ కూడా అవపడట్లేదు. అలాగే వెండి విపరీతంగా పెరుగుతుందని చెప్పి టీవీ ఛానల్ ద్వారా విపరీతంగా ఎంతోమంది ఫోకస్ చేస్తే ఎండి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎంతో నష్టపోయారని మన కళ్ళ ముందే తెలుస్తుంది. కానీ పబ్లిక్లో కేవలం రియల్ ఎస్టేట్ గురించే ఫోకస్ అయిన దానివల్ల ఆ నెగిటివ్ వార్తలు వస్తున్నాయి. ఆ నెగిటివ్ నుంచి ప్రస్తుతం పాజిటివ్ వార్తల్లోకి వచ్చేసి ఇప్పుడిప్పుడే ఇన్వెస్టర్లు ఎక్కడ కొంటే బాగుంటుంది, ఒక గవర్నమెంట్ పరంగా ఉన్న నామ్స్ ప్రకారం దగ్గర కొంటే మనకి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. అలాగే నివాసవర్గమైన ఫ్లాట్ల మీద పెట్టుబడి పెడితే ఎటువంటి పరిస్థితుల్లో ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మా సత్యంజీ గ్రూప్ తరఫున తెలియజేస్తున్నాము. అలాగే మన పెట్టుబడి పెట్టేటప్పుడు 100 రకాలుగా ఆలోచించి పెట్టాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి మనం డబ్బు సంపాదించి ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఆ డబ్బుకి ఈరోజు కాకపోయినా బ్యాంక్ ఇంట్రెస్ట్ 8.5 సంవత్సరాలు డబల్ అవుతుంది. ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్న ఖచ్చితంగా పెరిగేటట్టు ఆలోచించి పెట్టాలి. ప్రస్తుతం మీరు కొనే ప్రాపర్టీ ప్రస్తుతం ఎక్కడ కొంటున్నాము, ప్రస్తుతం ఆ లేఅవుట్కి పరిసరాల్లో ప్రస్తుతం ఏమున్నాయి, రాబోయే రోజుల్లో ఏమున్నాయి, 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని మీ మనసుకి నచ్చితేనే ఇన్వెస్ట్ చేయమనేది కరెక్ట్ అని మా సత్యంజీ గ్రూప్ తరఫున మీకు తెలియజేస్తున్నాము. అలాగే మా గ్రూప్ని ఎంతో ఆదర్శంగా ఎన్ఆర్ఐ కస్టమర్లు ఈరోజు కూడా మమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఫ్లాట్లు కొంటున్నారంటే కేవలం నమ్మకం. మా దగ్గర ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు లీగల్ క్లియరెన్స్ 100% తీసుకుంటాము. అలాగే గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్సులు ఒక్కటి కూడా ఏది బ్యాలెన్స్ ఉండదు. పొరపాటున ఏదైనా మిస్ అయినా కూడా ఒకవేళ నోటీసులు వస్తే ఇమ్మీడియట్లీ కట్టేదని మేము సిద్ధంగా ఉంటాము. కస్టమర్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ లేఅవుట్లో రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, గార్డెన్ పరంగా కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా నేను దగ్గరుండి నా పర్యవేక్షణలోనే 100% పాళ్ళు చెప్పిన దానికంటే 10% ఎక్స్ట్రా చేసేదానికే మొదటి నుంచి నేను చేస్తున్న దానివల్ల ఇంతలా క్రైసిస్లో కూడా మా సంస్థని నమ్ముకొని మా దగ్గర కస్టమర్లు కొంటున్నారంటే మా సీక్రెట్ ఇదేను. దీన్ని కస్టమర్ కూడా గమనించి ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి పెట్టుబడి పెడితే ఎటువంటి పరిస్థితుల్లో నష్టపోరని మా సత్యంజీ గ్రూప్ తెలియజేస్తున్నాను. మేము గత 10 సంవత్సరాల నుంచి వేసిన లేఅవుట్స్ అన్నీ కూడా ఈరోజు 10 రెట్ల నుంచి 20 రెట్లు పెరిగి ఉన్నాయి. మా చేతికి నమ్మిని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హ్యాపీగానే ఉన్నారు. 1-6 లేఅవుట్లు ఫెయిల్ అయ్యింటూ తప్పితే కొరవైన్ని సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. వాటిని కూడా ఫెయిల్ అయిన సబ్జెక్టును కూడా దాన్ని మళ్ళా టేకప్ చేసి రీమోడల్ చేసి కస్టమర్ని సాటిస్ఫై చేసేదానికి మా సత్యంజీ గ్రూపు ఎన్నో శతవిధాల ఆలోచిస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కస్టమర్లు కానీ మా మార్కెటింగ్ సిబ్బంది కానీ గమనించి ఇంకా ఈ రోజు నుంచి రాబోయే రోజుల్లో రోజుకి భూమి పెరగడం తప్పితే తగ్గే సమస్య లేదు. ఎందుకంటే ఒక ల్యాండ్ ఓనరు నా రేటు వస్తేనే ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు కానీ వాళ్ళు భూమి ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించే సమస్య లేదు. ఎందుకంటే భూమి పెరిగే సమస్య లేదు, భూమి సాగే పరిస్థితి లేదు. ఉన్న భూమినే మనం పబ్లిక్కి మంచి లేఅవుట్స్ వేసి ఇవ్వాల్సింది తప్పితే లొకేషన్ పరంగా చూసుకొని లేఅవుట్లు వేస్తే ఏ రోజుకైనా